నమస్తే, నా పేరు శ్రీ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పెయిన్ న్యూస్. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. దేశభక్తి భావాన్ని చాటుతూ స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు ఈ వినూత్న ప్రదర్శనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు నడుకూరి ధూళికేశ్వరరావు మాట్లాడుతూ, మన జాతీయ జెండా భారతీయుల ఆత్మ గౌరవానికి, సార్వభౌమాధికారానికి ప్రతీక అని కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో 1000 అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికులు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పురస్కరించుకుని జిల్లా కేంద్రం పుట్టపర్తిలో భారీ త్రివర్ణ పతాకంతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో స్విగ్గీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లాడ్జ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి నగర పురవీధుల మీదుగా లక్ష్మీపురం, పట్టాభిపురం, కలెక్టర్ కార్యాలయం రోడ్డు మీదుగా మార్కెట్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా అరెండాల్పేట లాడ్జ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్విగ్గీ కార్మికుల సంఘం ఉపాధ్యక్షులు జి తేజ్ కుమార్, ఏఐటిసి నాయకులు ముత్యాలరావు మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు నగరంలో స్విగ్గీలో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా నుంచి తిరిగి మన్యం జిల్లాలోకి ప్రవేశించిన గజరాజుల గుంపు జియమ్మ వలస మండలం పరజపాడు గ్రామంలో సందడి చేసింది. ఈ క్రమంలో గ్రామ పొలిమేర్లలో శివాలయం వద్ద ఏనుగుల గుంపు కొద్దిసేపు ఆగడం ఆసక్తికరంగా మారింది. శివాలయం సమీపంలోకి చేరుకుని ఏనుగులు అక్కడ కొద్దిసేపు నిలిచి ఆలయం వైపు చూస్తూ ముందుకు సాగాయి. ఏనుగుల ప్రవర్తనను చూసి గ్రామస్తులు ఇది ఆధ్యాత్మిక దృశ్యంలా ఉందంటూ పులకరించారు. గజరాజులు శివుడికి మొక్కుతున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రజల బాధల్లో భాగస్వామ్యమైన ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరు నగరంలో ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా క్యాంప్ కార్యాలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన 54 మంది లబ్ధిదారులకు 74 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తుందని చెప్పారు. చీరాల కారంచేడు రోడ్డులోని లారీ యూనియన్ ఎదురుగా ఉన్న రామారావు మంచినీటి చెరువు పక్కన ఒక గుర్తు తెలియని సుమారు 50 నుండి 55 ఏళ్ల వయసు గల వ్యక్తి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. ఈ విషయమై స్థానికులు వెంటనే స్థానిక వీఆర్ఓ రామారావుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వీఆర్ఓ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ఐ రవీందర్ మాట్లాడుతూ, మృతుడి వివరాలు ఇంకా తెలియలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వేళ బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో దేశభక్తి ఉప్పొంగింది. చీరాల నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా నాయకుల ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ మేధావి విద్యా సంస్థల విద్యార్థులు, వివిధ కళాశాలలు విద్యార్థులతో కలిసి ప్రదర్శించిన 300 అడుగుల భారీ త్రివర్ణ పతాకం పట్టణ వీధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నేతన్న సేవా పథకంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట 2 రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన ఆరోపణలను టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. ధర్మవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ కేతిరెడ్డి వెంకటరామరెడ్డితో పాటు కొంతమంది ప్రజా సంఘాల నాయకులు చేతులు కలిపి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. వందలాది మంది జాతీయ జెండా చేతబూని నగర వీధుల్లో విహరింపచేశారు. ఈ సందర్భంగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఎందరో అమరవీరులు త్యాగఫలం మనకు ఈ స్వాతంత్ర ఫలం అన్నారు. ఈ దేశం వందల సంవత్సరాలు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రపంచ పటంలో భారతదేశం ఒక ఐకానిక్ గా ఎదిగిందని అన్నారు. ప్రతి ఇంటికి జాతీయ జెండాను అందజేసి స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటి మీద జెండా రెపరెపలాడాలని అన్నారు. హాస్టల్ విద్యార్థినులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుని బాగా చదువుకుని ప్రభుత్వ హాస్టళ్లకు స్కూళ్లకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. గురువారం చింతలపూడిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు దుప్పట్లు, స్వెటర్లు, నైట్ డ్రెస్లు, రగ్గులు, టవల్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హాస్టల్ విద్యార్థినులకు ఇచ్చే పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రితో ఎంతో నాణ్యమైనవని పిల్లలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇవి స్పీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.